పెట్టారు ఆయన. ఇక ఉపసంహార శ్లోకం చెప్తూ శంకరానందుల వారు, యా విద్యా శివకేశవాది జనని యా వై జగన్మోహిని యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయిని యా పంచప్రణవద్విరేఫనలిని యా చిత్కళామాలిని సా పాయాత్ పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి. శివకేశవాదులకు కూడా జనని అయిన విద్య ఎవరో ఆ తల్లి రాజరాజేశ్వరి అని. శివకేశవాదులకు అంటే సృష్టి స్థితిని నిర్వహించే బ్రహ్మ విష్ణు రుద్రాదులకు కూడా మూలమైనటువంటి పరబ్రహ్మస్వరూపం ఒకటి. శ్రీ విద్యలో శివ విష్ణు సర్వదేవతాత్మక మంత్రాలు ఉన్నాయండి. ఈ సర్వదేవతాత్మక మంత్రములకు మూలమైనటువంటి మంత్రస్వరూపం శ్రీ విద్య. అందుకే యా విద్యా శివకేశవాది జనని యావై జగన్మోహిని, ఏ తల్లి జగత్తును మోహింపజేస్తున్నదో ఇందాక చెప్పుకున్నాం కదా, మాయారూపంగా జగత్తుని మోహింపజేస్తున్నది ఆ తల్లి. యా బ్రహ్మాది పిపీలికాంత జగదానందైక సంధాయిని స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మదేవుడు మొదలుకొని చీమ వరకు సర్వ జగత్తుకి ఆనందమును కలిగించేటువంటి తల్లి ఆమెయే. ప్రతివాడికి వాడికి కావలసినప్పుడు ఏదో ఒక ఆనందం కలుగుతుంది కదా, ఆనందరూపంగా వాళ్ళు వ్యక్తమవుతుంది ఆ తల్లి. అది సర్వ జగత్తు యందు సర్వజీవులకి ఆనందాన్ని కలిగించేది. యా పంచప్రణవద్విరేఫనలిని, ఏం అద్భుతమైన మాట అన్నారండి. 5 ప్రణవాలనే తుమ్మెదలకు ఈవిడ పద్మం వంటిది అన్నాడు. అంటే 5 ప్రణవాలు అంటే 5 తుమ్మెదలు కలిసి ఒక పద్మం చుట్టూ తిరుగుతున్నట్టుగా 5 ప్రణవాలు అమ్మనే పద్మం చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు ఇక్కడ. అంటే ఆ జపం చేసేవాడు ఆ ప్రణవాలని జపం చేసేటప్పుడు అమ్మనే భావిస్తూ చేస్తున్నాడు. పైగా జపం మొదలు పెట్టగానే వెంటనే అక్షరములు బయలుదేరిపోయి అమ్మ చేరుకుంటాయి, అమ్మ చుట్టూ తిరుగుతుంటే ఝంకారం చేస్తూ. ఎంత రమ్యమైన భావం అండి. ఒక్క పంచప్రణవ ద్విరేఫ నలిని, ద్విరేపం అంటే తుమ్మిద, పంచప్రణవాలని తుమ్మెదులు ఆడుకునేటటువంటి పద్మము వంటి దానవమ్మ రాజరాజేశ్వరి అని. పంచప్రణవాలు ఎందుకంటే రాజరాజేశ్వరి ప్రధాన మంత్రంలో 5 బీజాక్షరాలు ఉంటాయి. ఇవి మనం పరిజ్ఞానం కోసం చెప్పుకోవడమే తప్ప ఇది విని రేపటి నుండి చేసేద్దాం అనకూడదు. అది చెప్పకపోతే నాకు దోషం వస్తుంది కనుక నేను చెప్తున్నాను. ఎప్పుడైనా బీజాక్షరాలు చేస్తున్న వాళ్ళు అర్థం తెలుసుకోవాలి. చెయ్యనటువంటి వారికి ఓహో ఇది ఉంది, ఇది అమ్మ రూపాన్ని భక్తి కలిగితే చాలు. చెయ్యాలంటే మాత్రం ఉపదేశం సంస్కారం ఇవి ఉండాలి. అమ్మవారి యొక్క శక్తి బీజాక్షరములు 5 ఉంటాయి. శ్రీంకారం, హ్రీంకారం, క్లీంకారం, ఐంకారం, సౌహు 5. ఈ 5టిని పంచప్రణవములు అంటారు. ఈ పంచప్రణవాలు ఎవరిని చెప్తున్నాయి? రాజరాజేశ్వరీదేవిని, ఆ పరతత్వాన్ని చెప్తున్నాయి. కనుక మనం ఈ పంచప్రణవాలు అంటూ ఉంటే అవి ఝంకారం చేసేందు. ప్రణవం ధ్వని కదా, మంత్రం అన్నామంటే ధ్వని, ఆ ధ్వని అంటే నాదం. 9 ఏం చేస్తుంది? నాదమేగా. కనుక ఒక్కొక్క బీజాక్షరం నాదం చేస్తున్న 9లా బయలుదేరింది. అది ఎక్కడికి చేరుకుంటుంది? క్రమంగా పరిశీలించు. అది క్రమంగా సహస్రార పద్మం దగ్గరున్న రాజరాజేశ్వరి తత్వంలోకి ప్రవేశిస్తున్నవన్నీ ఇక్కడ. కనుక ఆ అక్షరములన్నీ అమ్మ చుట్టూ తిరుగుతున్నాయండి ఇక్కడ. అమ్మని చెప్పడం కోసమే, అమ్మని స్తుతించడం కోసమే పుట్టినవి. కనుక ఆ నాదములకు లక్ష్యమేది జగన్మాత. అందుకే జగన్మాత అనబడే పద్మం దగ్గర 9ల్లాగా అడుగుతున్నాయి పంచప్రణవాలు. ఆ పంచప్రణవాలు ఏ పద్మం దగ్గర ఆడుతున్నాయో ఆ పద్మానము నువ్వమ్మ అన్నారు ఇక్కడ. ఇది ఒక విశేషమైన అర్థం. అదేవిధంగా పంచప్రణవాలు వేదం ప్రకారంగా చెప్పాలంటే ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం. వీటిని